డీటెయిల్స్లోకి వెళ్తే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సహజ వాయువు ధరలకు రెక్కలొచ్చాయి. అనేక దేశాల్లో కూడా ఇంధన సంక్షోభం, కానీ భారత్లో మాత్రం వంట గ్యాస్ సరఫరా ఆగలేదు. ధరలు కూడా భారీగా పెరగలేదు. ఇక దీనికి కారణం ఏంటి? యుద్ధ ప్రభావాన్ని భారత్ ఎలా తట్టుకుంది? ఇక మోదీ ప్రభుత్వం అమలు చేసినటువంటి వ్యూహాలేంటి? పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ దేశాలను తీవ్ర ఇంధన సంక్షోభములకి నెట్టినప్పటికీ ఆ సమయంలో భారత్ మాత్రం సమర్థవంతమైనటువంటి వ్యూహాలతో పరిస్థితిని ఎదుర్కొందంటూ ప్రధాని మోదీ తెలియజేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు గ్యాస్ ధరలు భారీగా పెరిగినప్పటికీ కూడా దేశీయంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు అదుపులోకి ఉంచగలిగామంటూ కూడా పేర్కొన్నారు. ఇక సరఫరా మార్గాల విస్తరణ, ప్రభుత్వ ఆర్థిక భారం భరించడం, దేశీయ ఉత్పత్తి పెంపు ఇటువంటి చర్యలతో ప్రజలపై భారం పడకుండా చూసినట్టుగా వెల్లడించారు. రైట్, అసలు దీనికి సంబంధించి కూడా ఏం జరుగుతూ ఉంది? ఇంత జరిగినప్పటికీ కూడా పశ్చిమ దేశాల్లో చూసుకున్నట్టయితే, పశ్చిమాసియా దేశాల్లో ప్రపంచానికి ఉద్దిపేసినప్పటికీ కూడా భారత్ ఇలాంటి చర్యలకు సంబంధించి ఎక్కడ కూడా గ్యాస్ ఇంధన సంక్షోభం రాకుండా ప్రజలకు అన్ని వేళలుగా అందుబాటులో ఉంచే విధంగా మోదీ ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవడంలో గల ఆంతర్యం ఏంటి? అంటే దేశంలో కానీ ఎక్కడ ఇట్లాంటి సంబంధించి కూడా ఎక్కడా కూడా గ్యాస్ నిల్వలకు కానివ్వండి, అలాగే ఇంధన సరఫరాకు సంబంధించి కూడా ఎక్కడా కూడా మనకు ఇబ్బంది కలగలేదు. సో మోదీ తీసుకున్న స్టాండ్ ఎలా ఉండబోతుంది? అంటే రాజకీయ పరిణామమా, లేకుంటే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చర్యలు తీసుకున్నారనే అంశానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వివి రావు గారు, కర్నల్, ఆర్మీ రిటైర్డ్, అలాగే మస్తాన్ రావు గారు, ప్రముఖ అనలిస్ట్. నమస్కారం అండి. వివి రావు గారు నమస్కారం. మస్తాన్ రావు గారు నమస్కారం. నమస్కారం సార్. సార్, పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని కుదిపేసినప్పటికీ కూడా మరి ఇంధన సంక్షోభం భారత్లో ఎందుకు రాలేకపోయింది? దీని మీద మీరేమంటారు? సార్ నేనండి మస్తాన్ రావు గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న ఇతర వెంకటేశ్వర గారికి కూడా. యాక్చువల్గా పశ్చిమాసియా సంక్షోభం అంటే యుద్ధం ఫిబ్రవరి 28 ప్రారంభమైంది కదా. అప్పటి నుంచి చూస్తే వీళ్ళందరూ కూడా ఊహించారు పెట్రోలియం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ బాగా పెరుగుతాయని చెప్పేసి అందరూ ఆందోళన చెందినమాట వాస్తవం. అయితే భారత ప్రభుత్వం ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించడం, మన దగ్గర దాదాపు 64 నుంచి 90 రోజుల వరకు నిల్వలు ఉంచుకోవటం. రెండోది ఏంటంటే, అక్కడ ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా మనం ఇతర మార్గాల ద్వారా వాటిని కొనుగోలు చేయడానికి కూడా దౌత్యపరమైన సంబంధాలని కొనసాగించడం. అదేవిధంగా నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు, గతంలో 25 నుంచి 27 దేశాల నుంచి ఇవన్నీ కూడా కొనుగోలు చేసేవాళ్ళం. ఈ యుద్ధం కారణంగా దాదాపు ఈ చమురు కొనుగోలు అనేది దాదాపు 40 దేశాల నుంచి కూడా మనం కొనటం జరిగింది. సో ఇవన్నీ నేపథ్యంలో ముందుగా అలర్ట్ గా ఉండటం, ఇంధనం విషయంలో లేదా గ్యాస్ విషయంలో వాటి అన్ని మార్గాల ద్వారా అప్రమత్తంగా ఉండటమే మన విజయానికి కారణం అని చెప్పారు. ఎందుకంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో దాదాపు ఈ పెట్రోలియం ఉత్పత్తులు దాదాపు 40 నుంచి 50% దాకా పెరిగిన పరిస్థితి. మనకి గ్యాస్ కనెక్షన్ విషయం వస్తే దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. దాదాపు 33 కోట్లు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దీనిలో డొమెస్టిక్ కనెక్షన్లే ఎక్కువగా ఉన్న పరిస్థితి. అదేవిధంగా బలహీన వర్గాల వారికి ఇచ్చే ఉజ్వల పథకం ద్వారా ఇచ్చే కనెక్షన్స్ కూడా దాదాపు 10 కోట్ల దాకా ఉన్నాయి. ఆయన చెప్పారు, మామూలుగా అయితే 1600 రూపాయలు అవుతుంది, ఉజ్వల పథకం కింద ఏమో 650 రూపాయలకి ఇస్తా ఉన్నాం, డొమెస్టిక్ సిలిండర్ కి సంబంధించి ఏమో 950 రూపాయలకి ఇస్తా ఉన్నాము. దాదాపు చమురు సంస్థలన్నిటికీ కూడా ఈ మార్చి నుంచి జూన్ వరకు జరిగిన అంతర్జాతీయ ధరల పెరుగుదల తగ్గుదల ఈ వ్యవహారాల నుంచి దాదాపు 75,000 కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి. ఆ భారం అంతా కూడా ప్రభుత్వం భరించింది కాబట్టి ధరల విషయంలో విపరీతమైన పెరుగుదల లేకుండా చూడగలిగామనేది కూడా చెప్పారు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ విషయాల్లోకి వస్తే 2-3 సార్లుగా పెంచినప్పటికీ 8 రూపాయల దాకా పెంచారు. అదేవిధంగా గ్యాస్ వస్తే ఒకసారి 29 రూపాయలు, ఒకసారి 60 రూపాయలు పెంచిన పరిస్థితి. అయితే వేరే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కి మాత్రం 1000 రూపాయల పైన పెంచిన పరిస్థితి. సో దాన్ని కూడా ఇవాళ నేను కొద్ది రోజులు చెప్పచ్చు 183 రూపాయలు తగ్గించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇవన్నీ ఆయన చెప్తుంది ఏంటంటే, గతంలో కాకుండా మనము రష్యా నుంచి కొనటం కావచ్చు, వెనిజువేలా నుంచి కొనటం కావచ్చు, ఎందుకంటే మనకి హార్మూజ్ ద్వారా వచ్చేదే ఎక్కువగా ఉన్న పరిస్థితి.
చమురు గ్యాస్ ఉత్పత్తులు కానీ పెట్రోలియం ఉత్పత్తులు కానీ ఇవన్నీ కూడా. సో వీటన్నిటినీ కూడా అప్రమత్తంగా ఉండి విదేశాంగ విధానం మంచిగా ఉండటం ఇతర దేశాల్లో. సో వీటన్నిటి ద్వారా ఈ గ్యాస్ పెరుగుదలని అరికట్టగలిగాము. సో వీటన్నిటిని చూడలేక కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ మన దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనవసరమైన విమర్శలు చేస్తా ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కూడా మనం గమనించాం. సో ఇదంతా చూస్తే ఏంటంటే నిజమే, పక్కన ఉన్న పాకిస్తాన్ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, ఈవెన్ అమెరికాలో కూడా ఈ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిన మాట వాస్తవం. సో వాటితో పోల్చుకుంటే అంటే ఇక్కడ ప్రజల నుంచి ఏమంటారంటే ఆల్రెడీ మనకి ఎవ్రీ 15 days ఒకసారి అంతర్జాతీయ చమురు ధరలను ఆధారంగా ఆ ధరలను సవరిస్తా ఉంటారు. పెట్రోలియము, గ్యాస్, లేదంటే డీజిల్, వాటన్నిటిని కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది కాలం మాత్రమే సవరించడం జరిగింది. ఆ తర్వాత ఆపేశారు. పెరిగినా కూడా లేకపోతే తగ్గినా కూడా, అంటే బ్యారెల్ వచ్చేసి $58-60 ఉన్నప్పటికీ కూడా ఆ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించలేదు. సో అవన్నీ లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేశారనేది కూడా ఒక విమర్శ ఉంది. సో అయితే అదంతా పక్కన పెడితే ఈ పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అయితే ప్రభుత్వం కొద్దిగా ప్రజల మీద భారం పడలేని విధంగానే వ్యవహరించినది కూడా మనం చెప్పచ్చు. రైట్. వివి రావు గారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. రైట్. భారత ఇంధన భద్రతలకు సంబంధించి కూడా ఇప్పుడు స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది అనుకోవచ్చా? ఇది కొంచెం వినిపించట్లేదండి, చెప్పండి, లౌడ్ గా చెప్పండి. రైట్. భారత ఇంధన భద్రతకు సంబంధించి కూడా ఇప్పుడు స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది అనుకోవచ్చా? అందులో డౌట్ ఏమీ లేదండి. మనం ఎప్పుడైతే ఈ February 28 ఈ సమస్య మనకు ఉత్పన్నమైందో అప్పుడు ఇమీడియట్లీ మనకి గ్యాస్ ప్రాబ్లం విజువలైజ్ చేసుకుని 17% వరకు మన గ్యాస్ సప్లై ఇంక్రీజ్ చేయగలిగాం ఇంటర్నల్ గా. రెండవది, ఇరాన్ తోటి సత్సంబంధాలు పెట్టుకుని, ఖతార్ వీళ్ళందరితోటి కూడా సత్సంబంధాలు పెట్టుకుని మన గ్యాస్ ఎప్పుడు వీలైతే అప్పుడు మనం తీసుకురాగలిగాం. అలాగే వెనుజులా, మిగతా చాలా దేశాలు, రష్యా, ఇటువంటి దేశాల్లో ఏదైతే మనకి ఫ్రెండ్లీగా ఉన్నాయో వాళ్ళందరితోటి కూడా మనం గ్యాస్ సప్లై తీసుకోగలిగాం. అలాగే ఆయిల్, తర్వాత కొంతవరకు ఫెర్టిలైజర్స్ ప్రాబ్లం వచ్చింది, అది కూడా మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోగలుగుతున్నాం. సో కొంతవరకు రేట్స్ పెరిగినా కానీ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ రేట్లు దాదాపు స్టెబిలైజ్ చేశారు. ఓన్లీ కమర్షియల్ రేట్స్ కొంతవరకు ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది కొన్ని రోజుల పాటు. తర్వాత కొన్ని రోజుల పాటు పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ ఇంప్రూవ్ చేయాల్సి వచ్చింది. లేకపోతే ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఫ్యూ కంట్రీస్ విచ్ కుడ్ హ్యాండిల్ ఈ క్రైసిస్ ని మనకి కనిపించట్లేదు. అటువంటి పరిస్థితుల్లో అమెరికా మళ్ళీ తిరిగి చర్యలు తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటే మన ఇండియా ఒక పటిష్టమైన ప్లాన్ అందరికీ నాకు వచ్చాయి. రైట్. మస్తాన్ రావు గారు, ఇప్పుడు ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించి ఉజ్వల లబ్ధిదారులకు కేవలం ₹650 సిలిండర్ ఇవ్వడం, ఇది సామాన్యులకు ఉపశమనమా లేక రాజకీయ వ్యూహంగా అనుకోవచ్చా? అంటే సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా దీనిలో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా మహిళల స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇందులో కూడా ఆ స్ట్రాటజీ వాడారేమో అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఖచ్చితంగా అండి, ఎందుకంటే మహిళలు చాలా కీలకంగా వ్యవహరిస్తారు ఓట్ ప్యాటర్న్ లో చూస్తే మనకి. అందువల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మహిళా ఓటు బ్యాంకును ఉద్దేశించి కూడా కొన్ని పథకాలను అమలు చేస్తా ఉంటారు. ప్రతి పథకానికి కూడా ఇటు మహిళల పేర్లు పెట్టడం ఒకటి ఆనవాయితీగా వస్తుంది. మీకు అక్కడే కాదు, ఇప్పుడు ఉజ్వల పథకం కింద 650 వాళ్ళు ఇస్తున్నాడు. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇయర్లీ 3 కనెక్షన్లు ఫ్రీగా బలహీన వర్గాలకు ఇచ్చే విధంగా కూడా పథకం ఒకటి అమలు చేస్తా ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే ఖచ్చితంగా మహిళల విషయంలో వాళ్ళు ఓటు బ్యాంకుగా వ్యవహరిస్తారు కాబట్టి అది చేస్తా ఉంటారు, అది కూడా అవసరం కూడా. రెండోది ఏంటంటే మహిళలు ఏదైతే పొదుపు ద్వారా వచ్చిందో, ఇప్పుడు వాళ్ళకి ₹1600 అయితే డొమెస్టిక్ ₹950 అయితే వాళ్ళకి ₹300 కలిసి వస్తుంది కదా. దాని పొదుపు అలవాట్ల ద్వారా కూడా వాళ్ళు భారతదేశానికి మరింతగా డ్వాక్రా మహిళలు చూస్తా ఉన్నాం మనం, ఎన్ని వేల కోట్ల రూపాయలు పొదుపు ద్వారా మళ్ళీ తిరిగి ప్రభుత్వం దగ్గర చేస్తా ఉన్నారు. వాళ్ళ పొదుపు అలవాట్లు పెరగడం ద్వారా
ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా కలిసి వస్తుంది అనేది కూడా మనం గమనించాలి. హ్మ్. రెండోది ఏంటంటే గ్యాస్ కి సంబంధించింది ఏంటంటే మనము ఇప్పుడు ఇందాక వివి రావు గారు చెప్పినట్టు అలా చూసినప్పటికీ కూడా మనం గతంలో సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఖతారు వీటన్నిటి నుంచి కూడా రష్యా, బ్రెజిల్, ఇప్పుడైతే రష్యాను వెనిజువేలా మీద ఎక్కువగా వస్తా ఉంది, అంగోలా, వీటన్నిటి నుంచి కూడా పర్చేజ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు హార్మోజ్ లో వాళ్ళు నిన్న ఈ రోజు వాళ్ళ ప్రకటనలు చూస్తే, ఇరాన్ మంత్రుల ప్రకటనలు, అక్కడ కొంత సేవా రుసుము వసూలు చేస్తాము, దానిలో కూడా ఎవరైతే మాతో యుద్ధం సందర్భంగా ఫ్రెండ్లీగా వ్యవహరించారో వాళ్ళ వరకు కొన్ని రాయితీలు ఇస్తాము, మిగతా వాళ్ళందరికీ కూడా కొంత అక్కడ టోల్ ట్యాక్స్ కాదు కానీ కొంత అమౌంట్ ప్రతి నౌక కట్టాల్సిన పరిస్థితిగా అనేది వాళ్ళు అనౌన్స్ చేసిన పరిస్థితి. రెండోది ఏంటంటే ఏదైతే మనకి ఖతారు, ఓమన్ వీటన్నిటి నుంచి కూడా వస్తాయో అవన్నీ కూడా ఈ రోజు అక్కడ యుద్ధం కారణంగా కొన్ని చమురు క్షేత్రాల మీద దాడులు జరిగిన పరిస్థితి కూడా ఉంది, ఇరాన్ కావచ్చు లేకపోతే ఖతార్ కావచ్చు వీటిల్లో. సో అవన్నీ కూడా మళ్ళీ ప్రొడక్షన్ ప్రారంభించడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రానుకాలంలో ఈ చమురు ఉత్పత్తి మీద ప్రభావం చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదే ధరలను ఇట్లా కొనసాగించడం అనేది కూడా కొద్ది కత్తి మీద సాంలాగే ఉంటది. అయితే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఎక్కడ తక్కువ అయితే మనకి లభిస్తా ఉందో చమురు ఉత్పత్తులు అక్కడి నుంచే కొనుగోలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు రష్యా కానీ వెనిజువేలా నుంచి కానీ కొంత తక్కువ ధరకే వస్తుంది. కాబట్టి ఈ రోజు పెద్దగా భారం పడలేదు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అంశంగా నేనైతే చెప్తాను. వాటిగా పెట్రోల్ డీజిల్ పై ఒకవేళ పన్ను తగ్గించట కనుక ప్రజలకు మరింత ఉపశమనం కలిగే అవకాశం ఏమైనా ఉండేదా? సో పెట్రోల్ డీజిల్ అనేది రోజువారీ కార్యకలాపాల్లో మనకు ఖచ్చితంగా వాంటెడ్ అండ్ నీడెడ్గా ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వనరు. సో చూసుకున్నట్టయితే ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించిన రేట్లు పెరిగాయి. సో పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాల కారణంగా కూడా మొత్తం మీద రేట్లు పెంచేశారు, బాధేశారని చెప్పేసి సామాన్యుడు లబోదీబోం అంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు కూడా చూస్తుంటారు. సో ఈ మధ్య కాలంలో అసలు పెట్రోల్ రేటు తగ్గించే అవకాశం లేదు. సో గతంలో ఎక్కువ రేట్లో కొనుగోలు చేసినటువంటి ఇంధన సరఫరా ఇంకా కొనసాగుతుంది అనేది కొంచెం పాయింట్ అయితే తీసుకొచ్చారు. సో ఈ పాయింట్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు మనకి చమురు సంస్థలకి ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో 3-4 నెలలు దగ్గర యుద్ధం ప్రారంభమయ్యి ఇన్ని డేస్ లో కూడా 75,000 కోట్ల రూపాయలు భారం పడింది. ఆ 75,000 కోట్ల భారాన్ని కూడా భారత ప్రభుత్వం భరించింది. కాబట్టి దాన్ని మళ్ళీ పూలప్ చేసుకుంటానికి ఇప్పుడు 8 రూపాయలు దాదాపు పెంచిన పరిస్థితి. పెట్రోల్ డీజిల్ విషయాల్లో 8 రూపాయలు మాత్రమే పెంచాం. ఇతర దేశాల్లో ఎక్కువగా 40-50% కూడా పెరిగిన పరిస్థితి. మనం మాత్రం కేవలం ఒక చూస్తే 10% లోపే, 8%. ఎందుకంటే 100 రూపాయలు 105 రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళు 2 సార్లుగా 8 రూపాయలు పెంచిన పరిస్థితి. సో కాబట్టి ఇంకా ప్రస్తుతం అయితే ధరలు తగ్గించకపోవచ్చు, కానీ ఆ 75,000 కోట్ల రూపాయలు ఏదైతే పూలప్ చేసుకుంటానికి ఇప్పటి వరకు కూడా ఇంకా తగ్గవు. ఇప్పటివరకు తగ్గవు. గ్యాస్ విషయంలో కొంత తగ్గించే వెసులుబాటు చేస్తున్నప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ విషయాల్లో మాత్రం కనుసూపు మేరలో అయితే తగ్గే పరిస్థితి అయితే కనపట్లేదు అనేది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే 75,000 కోట్లు అనేది మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలి. ఆ చమురు సంస్థలకు ఏదైతే రాయితీలుగా ఇచ్చారో లేకపోతే భారత ప్రభుత్వం ఆ భారాన్ని మోసిందో, సో అదంతా వెనక్కి తీసుకోవాలనేది ఒకటి. రెండోది ఏంటంటే కమింగ్ ఫ్యూచర్ లో ఇప్పుడు ట్రంప్ గారు చేస్తున్న ప్రకటనలు చూస్తే మళ్ళీ ఆ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా మేము బాంబులు వేస్తే యుద్ధం వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే నాకైతే అనిపిస్తోంది. అదే ఇప్పుడు కనబడట్లా, ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి తలలో చేయి పెట్టుకుని కూర్చునే పరిస్థితి వచ్చింది నాకు తెలిసి అయితే. అదే ఆయన మాటలు చూస్తే అక్కడ లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళ మీద బాంబులు వేస్తామనే ఒక ఇన్హ్యూమన్ గా వ్యవహరించడం కదా. ఒక అతను చనిపోయి, వాళ్ళ సుప్రీం కమాండర్ చనిపోయి, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు. ఎందుకంటే గతంలో అమెరికా ఏమనుకుందంటే అతను బాగా నియంత్రణగా ఉంటాడు కాబట్టి మేము అతను చంపేస్తే ఇరాన్ ప్రజలందరూ కూడా అమెరికాకి, ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా మారిపోయి అంతర్యుద్ధం జరిగింది, మేము సూచించిన పాలకుల్ని ఇరాన్ గద్దె మీద కూర్చోబెట్టద్దు అనేది కళ్ళగా అన్నారు. సో అక్కడ ఇరాన్ ప్రజలు కూడా వాళ్ళ పాలకులకే సపోర్ట్ చేశారు కానీ ట్రంప్కి ఏమి సపోర్ట్ చేయని పరిస్థితి. సో ఇవన్నీ చూసి ఆయన ఇట్లాంటి కామెంట్ చేస్తా ఉన్నప్పుడు అది కూడా ఇంకోటి ఏంటంటే వెనిజువేలాని ఒక్క రోజులోనే మేము స్మాష్ చేసేసాము, అక్కడి నుంచి పాలకుల్ని మార్చేసాము. అదే ఇరాన్ లో అయితే ఆ విధంగా చేయలేకపోయాం. బట్ ఒక వారం రోజులు మేమే ఏదో వాళ్ళు అంత్యక్రియలకి బ్రేక్ ఇచ్చామంటున్నారు. మరి ఇట్లాంటివన్నీ చూస్తా ఉంటే సో కమింగ్ ఫ్యూచర్ లో మళ్ళీ మనం యుద్ధాన్ని చూడొచ్చా అనేది కూడా అనిపిస్తా ఉంది. మొత్తం మీద అయితే ఒక సామెత అయితే గుర్తుకొచ్చిందండి మస్తాన్ రావు గారు. ఒక విషయం ఏంటంటే పక్కింట్లో పెళ్ళైతే మన ఇంట్లో బాజా భజంత్రులు అన్న చందంగా మారింది మొత్తం పరిస్థితి.
ఖచ్చితంగా అంతే ఆ కదా. ఇంపాక్ట్ ప్రపంచంలోని అన్ని దేశాల మీద ఉంది. ఎప్పుడెప్పుడు మళ్ళీ ఈ ధరలు పెరుగుతాయి, ఎందుకంటే ఇప్పుడు ఆ నౌకలు కదులుతా వాళ్ళ వాళ్ళ ఎగుమతులు దిగుమతులు కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఉమ్, సో దానిలో నుంచి మళ్ళీ అక్కడ ఆ ఊబిలోకి పడిపోతాము, మళ్ళీ అక్కడ ఆర్థిక సంక్షోభాలు ఆయా దేశాల్లో వస్తాయనేది అందరూ భయపడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడాలి. ఉమ్. సో ట్రంప్ మాటలు చూస్తా ఉంటే, మళ్ళీ ఇజ్రాయెల్ మాటలు కానీ ట్రంప్ మాటలు కానీ చూస్తా ఉంటే, ఇవన్నీ కూడా మళ్ళీ కమింగ్ ఫ్యూచర్ లోనే యుద్ధం రాబోతుందా అనేది కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ కూడా ఇట్లాంటి ఆ, మాటల్ని ఎక్కువ కాలం ఉపేక్షించలేదు కదా. వాళ్ళేదో సరే యుద్ధం జరిగింది, విధ్వంసం జరిగింది, మళ్ళీ వాళ్ళ అంతర్జాతీయ నిధులు ఫ్రీ చేయకుండా చేయటం కావచ్చు, హార్మూజ్ దగ్గర సాధారణ పరిస్థితి కావచ్చు. అదే వాళ్ళు అంటా ఉన్నారు, హార్మూజ్ ని ఏదో మీరు ఆక్రమించుకుందామని, లేకపోతే అక్కడ ఆధిపత్యం చేద్దామని. చిక్కంతా అక్కడ వచ్చి ఏదైనా పడింది హార్మోజ్ వార్తలు జలసంధి దగ్గరే. చిక్కంతా వచ్చి అదే, పడింది అదే. మాత్రం హార్మోజ్ జలసంధి దగ్గరే. వాళ్ళు పంపించారు, అదే, అందుకనే. వీళ్ళు వెళ్ళనివ్వరు. అదే అది దాని మీద ఆధిపత్యం అమెరికా చేద్దామని చూస్తున్నామో అలాంటి ఏం కుదరవు అనేది కూడా వాళ్ళు మాటల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే, ఈ 60 రోజుల అబ్జర్వేషన్ పీరియడ్ ఏదైతే ఉందో, ఎందుకంటే 14 పాయింట్స్ ఇచ్చారు ఎంఓఈలో అమెరికా ఇరాన్ మధ్య జరిగిన వాటిలో. ఆ 14 పాయింట్స్ ఇంప్లిమెంటేషన్ అబ్జర్వేషన్ అంతా కూడా 60 రోజుల పాటు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. మరి 60 రోజుల్లో ఎన్ని పాయింట్లు 14 లో ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, ఏంటి నమ్మకం, ఒకళ్ళ మీద ఒకళ్ళు విశ్వాసం కలిగించుకుంటారు అనే దాని మీద యుద్ధం ఆగిపోయే పరిస్థితి కానీ లేదా కొనసాగే పరిస్థితి కానీ ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా ఖచ్చితంగా యుద్ధం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానం అయితే కలుగుతుంది. రైట్, మొత్తం మీద ఇటు మోదీ ప్రభుత్వం ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందా, అండ్ లేకపోతే ప్రజలపైన భారం మోపేందుకు సంబంధించి కూడా భావన కల్పిస్తా ఉన్నారా, తగ్గించే భావన ఏమైనా కనిపిస్తున్నారా, లేకపోతే రాజకీయ వ్యూహం అనుకోవచ్చా? సో మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటి వరకు అయితే మనం చాలా టెన్షన్ పడ్డారు అందరూ కూడా, విపరీతమైన హైక్ ఉంటుందని. 8 రూపాయలుగా పరంగా చూస్తే కొంత తక్కువగానే పెంచారేమో అనిపిస్తుంది. అంటే అది భారం కాదంటలేదు, కానీ ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు సంక్షోభాల సమయంలో ఆ భారం మొత్తాన్ని, ఆ 75,000 కోట్ల రూపాయల భారం మొత్తాన్ని మన మీద వేసినా కూడా ఏమైంది అంటే ప్రజల నుంచి నిరసన వచ్చేది. రెండోది ఏంటంటే, ప్రజలకు కూడా అదృష్టం ఏంటంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండటం కూడా కొంత వాళ్ళని ఆ నిర్ణయం తీసుకుంటానికి వెనకడుగు వేసిందని చెప్పాలి. అది కూడా ప్రజలకు లాభమే కలిగింది. 5 రాష్ట్రాల ఎన్నికల దాకా అంటే 2 నెలల పాటు ఆగాల్సి వచ్చింది కదా. సో అక్కడెక్కడ ఓటర్లు ప్రభావితం అవుతారనేది కూడా కొద్దిగా అదృష్టం కలిసి వచ్చింది ప్రజలకి. సో ఎటు ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే నాటికి కొంత ఉద్రిక్తతలు కూడా తగ్గుముఖం పట్టిన పరిస్థితి. మనం రష్యా నుంచి కానీ వెనిజువేలా నుంచి కానీ మనకి చమురు వచ్చే పరిస్థితి. రెండోది కూడా ఏంటంటే, అసలు మన శక్తి సామర్థ్యాలు కూడా తెలిసాయి. ఇప్పుడు చమురు శుద్ధి చేసే దేశాల్లో భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద దేశంగా ఎదిగింది. ఎందుకంటే ఈ సంక్షోభ సమయంలో మన దగ్గర ఏదైతే ప్రొడక్షన్ ఆ శుద్ధి చేయటంలో ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసి వాడుకున్నాం. సో దాంతో అసలు మనం ఇంత చమురుని శుద్ధి చేయగలం అనేది మనకే అనిపించింది అనమాట. సో ఆ రకంగా కొన్ని యుద్ధం మంచి చేస్తాయంటానికి కారణం ఏంటంటే, అది కూడా చమురు గ్యాస్ కానీ ఈ రేట్లు ఎక్కువ పెంచకుండా ఉండటానికి మనం చమురు శుద్ధి మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసాం. అది కూడా మన సామర్థ్యాన్ని వెలికి తీస్తుందని కూడా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మసన్ రావు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ క్వశ్చన్ అవర్. రైట్, మొత్తం మీద అయితే మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భారతదేశ ప్రజల యొక్క అస్తిత్వాన్ని, అలాగే దీనికి సంబంధించి కూడా వారు కాపాడడానికి, అలాగే ఇంధన సంక్షోభం కానివ్వండి, గ్యాస్ సంక్షోభం కానివ్వండి, పెట్రోల్ డీజిల్ తదితర ఏ విషయాలైనప్పటికీ కూడా ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీగా, ఖచ్చితమైనటువంటి రేట్ల విషయంలో కానివ్వండి, ఇతర విషయాలకు సంబంధించి కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి మోదీ చెప్తున్నట్టు